చిత్రపురిలో చిత్ర విచిత్ర దోపిడీ విన్యాసాలు. చిత్రపురిలో సినీ పెద్దలు. పేద కార్మికుల భూమిపై వాలిన రాబందులు. కార్మికుల స్థలాలను వదలని అక్రమార్కులు. తెలంగాణ కార్మికులకు అన్యాయం చేస్తున్న అవకాశవాదులు. కార్మికుల స్థలాలు కొందరు నిర్మాతల వశం. 250కు పైగా జరిగిన ఇండ్ల నిర్మాణం. రో హౌజ్ల కూల్చివేతకు ప్రభుత్వ నిర్ణయం. ఇప్పటికే నేలమట్టం కావాల్సిన కట్టడాలు. మళ్లీ రంగంలోకి సినీ పెద్దలు. కూల్చివేతలకు అడ్డంకులు. గత ప్రభుత్వ పెద్దల ఘనకార్యం. కార్మికులకు చెందాల్సిన భూమిలో నిర్మాతలకు భాగం. దొడ్డిదారిన దూరిన నిర్మాతల సంఘం. చితికిపోయిన కార్మికుల పాలిట శాపం. 40 ఏళ్లుగా కొనసాగుతున్న సంక్షోభం. ప్రభుత్వ జీవోల ఉల్లంఘన. యథేచ్ఛగా నిర్మాతల ఆక్రమణ. జరుగుతున్న తతంగంపై రేవంత్ సర్కార్ దృష్టి. ఇప్పటికే వాటిపై సమీక్షలు. సినీ పెద్దల దోపిడీని అరికట్టేందుకు చర్యలు. త్వరలో కార్మికులకు అందనున్న శుభవార్తలు. వాళ్ళు సినీ పెద్దలు. పేద సినీ కార్మికుల భూమిపై వాలిన గద్దలు. సామాజిక సమస్యలపై సినిమా తీస్తారు. సమాజ సమస్యలను ఇతివృత్తంగా సినిమాలు నిర్మిస్తారు. పేదల జీవితాలను కళ్లకు కట్టినట్లు తీస్తారు. యువతకు ఆదర్శాలు నేర్పుతారు. పాలకులకే పాఠాలు నేర్పుతారు. ప్రతి సినిమాలో అధర్మాలు వల్లిస్తారు. పేదల జీవితాలను ఎలా బాగు చేయొచ్చో చూపిస్తారు. సినిమాను రక్తి కట్టించి కాసుల వర్షం కురిపించుకుంటారు. నిజ జీవితంలో అధర్మాలను గాలికి వదిలేస్తారు. సమాజంలో ఉన్న పేదలపై ఉన్న ప్రేమ తమ సినిమాకు పనిచేసే పేద కార్మికులపై ఉండదు. పేదల జీవితాలను పెద్దలు ఛిద్రం చేస్తున్నారని సినిమాలు తీస్తారు. తమ సినిమాలకు నిత్యం సాయపడే పేద కార్మికుల పొట్ట కొడుతుంటారు. పేదలకు ప్రభుత్వాలు స్థలాలు ఇవ్వాలని పోరాటాలు సినిమాలు తీస్తారు. సినీ కార్మికులకు ప్రభుత్వాలు ఇచ్చిన భూముల్లో వాలిపోతారు. చెప్పడానికే నీతులు, తరువాత తీసేది గోతులు. ఇది తెలుగు సినీ పెద్దల నిర్వాకాలు. అవును, ఈ బాగోతాలు చూడాలంటే వినాలంటే చిత్రపురి కాలనీ బాధలు తెలుసుకోవాలి. కార్మికులు పెడుతున్న కన్నీటి బాధలు వినాలి. సినీ పెద్దలు చేస్తున్న ఆగడాలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయో తెలుసుకోవాల్సిందే. ప్రభుత్వ పెద్దల దాకా ఆ కార్మికుల గోస చేరాల్సిందే. పాలక పెద్దల దృష్టికి కార్మికుల గోడు చేరాల్సిందే. రంగుల ప్రపంచంలో విషవలయాలు అనేకం ఉంటాయి. విషనాగులు కోరలు చాచుకుని ఉంటాయి. నీతులు మాత్రం చెప్పడానికే తప్ప ఆచరించడానికి కాదనుకునేవారే ఎక్కువగా ఉంటారు. అందులోనూ సినీ రంగంలో మరీ ఎక్కువగా దర్శనమిస్తారు. అదో మాయా ప్రపంచం. ప్రపంచమంతా తమలో ఉందనే భావనతో కలలు కంటుంటారు. సినీ కార్మికుల జీవితాలతో ఆడుకుంటారు. వారి బతుకులతో చెలగాటమాడతారు. అంతటా వివక్షే. ఒక సినిమా తీయాలంటే నిర్మాత ఒక్కడుంటే చాలదు. ఒక్క దర్శకుడితోనే సినిమా పూర్తి కాదు. హీరో ఉంటేనే సినిమా పరిపూర్ణమనరు. తెర మీద కనిపించే కార్మికులే కాదు, తెర వెనక కష్టపడే ఎంతోమంది కార్మికులు కలిస్తేనే సినిమా. అందరూ ఇష్టపడి పనిచేస్తేనే సినిమా. సినీ నిర్మాతలు కాసులు ఖర్చు పెడితే, కార్మికులు కష్టపడితే సినిమా అవుతుంది. అంతేకాని నిర్మాత చేతిలో డబ్బులు పట్టుకుని తిరిగితే సినిమా కాదు. కానీ పెట్టుబడిదారుడు ఎక్కడైనా దోపిడీదారుడే. నిర్మాత ఒక్కడే బాగుంటే సినీ పరిశ్రమ బాగున్నట్టు కాదు. అందరూ బాగుంటేనే సినిమా పరిశ్రమ బాగున్నట్టు. అందరూ సంతోషంగా ఉంటేనే సినీ పరిశ్రమ బతుకుతున్నట్లు. కానీ కొందరు సినీ పెద్దల మూలంగా ఎంతోమంది సినీ కార్మికులు కన్నీళ్లు మింగి బతుకుతున్నారు. కష్టాల జీవితం గడుపుతున్నారు. ఆకలి దప్పులతో సావాసం చేస్తున్నారు. వేషం కోసం జీవితం త్యాగం చేసుకుంటున్నారు. తెర మీద కనిపిస్తే చాలు అదే జీవితం అనుకుంటారు. కష్టాల దాకా తరుముకెళ్ళినా పర్వాలేదనుకుంటే వేషాల కోసం ఎదురు చూస్తుంటారు. అక్కడే పని కోసం కరిగిపోతుంటారు. అలాంటి వారి బలహీనతే నిర్మాతలకు పెట్టుబడి అవుతుంది, వెట్టికి దారి చూపుతుంది. అలాంటి కార్మికుల కోసం ప్రభుత్వాలు కనికరించి తలదాచుకోవడానికి ఇంత చోటిస్తే దాన్ని కూడా కొందరు మింగేస్తున్నారు. ఇదా పెద్దల నీతి? ఇదా మనం నేర్చుకున్న సంస్కృతి? ఇదా మనం రేపటి తరానికి నేర్పుతున్నది? కార్మికుల పక్షాన పోరాటం చేసేందుకు ఎవరూ ముందుకు రారు. ఇదే సినీ పెద్దలకు కలిసొస్తున్న అంశం. అదే కార్మికుల పాలిట శాపం. నిజానికి సినిమా తీయమని నిర్మాతను ఎవరూ కోరరు. కానీ కొందరు మేము నిర్మాతలమని కార్మికుల జీవితాలతో ఆడుకుంటుంటారు. ఇది అన్యాయం, అక్రమం. అందుకే చిత్రపురే నిదర్శనం. ఒకప్పుడు చెన్నైలో ఉన్న సినీ పరిశ్రమ హైదరాబాద్కు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ సర్కార్. ముఖ్యమంత్రి చెన్నారెడ్డి తర్వాత సినీ పరిశ్రమకు మేలు చేసింది కోట్ల విజయభాస్కర్ రెడ్డి. ఆ కాలంలో తెలుగు సినీ కార్మికులకు చెన్నైలో చోటు లేదు. సినిమాలలో వేషం లేదు. పనిచేసేందుకు పని లేదు. దాంతో సినీ రంగంలో స్థిరపడాలనుకున్న వారికి దారి అప్పటి ప్రభుత్వం చూపాలనుకుంది. వారికి అంత నీడ కల్పించేందుకు స్టూడియోలకు దగ్గరగా ఉంటే వారి జీవితాలు బాగుంటాయని నమ్మి చిత్రపురికి ప్రభుత్వం స్థలం కేటాయించింది. నిర్మాతలకు స్టూడియోలకు స్థలం ఇచ్చినట్లే కార్మికులకు కూడా స్థలం కేటాయించింది. ఇది జరిగి 40 ఏళ్లు గడుస్తుంది. కానీ అక్కడ కార్మికులకు స్థలం అందింది లేదు. ఇళ్లు కట్టించి ఇచ్చింది లేదు. కనీసం స్థలాల కేటాయింపులే ఇంతవరకు జరగలేదు. ఒకప్పుడు వేలలో ఉన్న కార్మికుల కోసం ఇచ్చిన స్థలం ఇప్పుడు లక్షలకు చేరుకున్నారు. దాంతో కార్మికుల మధ్య విభేదాలు సృష్టించి వారి మధ్య అంతరాలు పెంచి చిత్రపురిని అడుగులు ముందుకు పడకుండా కొందరు సినీ స్కెచ్చులేశారు. కార్మికులకు కేటాయించిన భూముల్లోకి చొరబడ్డారు. అందులో కొందరు నిర్మాతలు ముందున్నారు. స్థలాలను స్వాధీనం చేసుకున్నారు. నిజానికి చిత్రపురి కాలనీ అన్నది సినీ కార్మికుల కోసం అప్పటి ప్రభుత్వం కేటాయించిన స్థలం. అంటే జూనియర్ 24 క్రాఫ్ట్లకు చెందిన కార్మికుల కోసం కేటాయించడం జరిగింది. దానిపై సినీ పెద్దల కన్ను పడింది. అంతే, అప్పటి నుంచి కార్మికులకు అందింది లేదు. కానీ సినీ పెద్దలు మాత్రం వాటాలు పంచుకున్నట్లు పంచుకున్నారు. వాటిలో రో హౌజులు కట్టుకున్నారు. సుమారు 250 మంది పెద్దలు అక్కడ తిష్ట వేశారు. సినీ కార్మికులకు ఆ స్థలం కేటాయించినప్పుడు అది పెద్ద ఖరీదు కాదు. నేడు ఎంతో ఖరీదు. ఆ స్థలాల అప్పగింత
ఓ కొలిక్కి రాకపోవడంతో అప్పుడు సాధ్యం కాలేదు. దాన్ని ఆసరా చేసుకుని ఇప్పుడు సినీ పెద్దలు ఆక్రమించేశారు. అసలు అక్కడ పెద్దలకు గజం స్థలం కూడా ఉండకూడదు. భవిష్యత్తులో ఇలా జరుగుతుందనే ఊహించి అప్పట్లోనే పకడ్బందీ జీవోలు జారీ చేశారు. ప్రభుత్వానికి పన్నులు చెల్లించేంత ఆదాయం ఉన్న వారెవరికి ఆ చిత్రపురిలో స్థలాలు కేటాయించొద్దన్నది స్పష్టంగా జీవోలు రాశారు. అది అప్పటి మాట. కానీ కాలం మారింది. ఆ జీవో మరుగున పడింది. తెలంగాణ వచ్చింది. పాత జీవోల రూపం మారింది. కేసీఆర్ ప్రభుత్వం సినీ పెద్దలకు అనుకూలంగా కొన్ని జీవోలు మలచింది. పాత జీవోలను తొక్కిపెట్టింది. అది సినీ పెద్దలకు అనుకూలంగా మారింది. కార్మికుల నోటికాడి ముద్దను దోచుకునేలా చేసింది. ఇదిలా ఉంటే కొంతమంది బీఆర్ఎస్ పెద్దలు కూడా ఇందులో రో హౌజ్లు ఉన్నాయి. అసలు ఆ స్థలం ఉద్దేశం ఏమిటి? ఆ స్థలాలు ఎవరికివ్వాలి? వాటిని పేద కళాకారులకు ఎలా అప్పగించాలి అన్న దానిని గత ప్రభుత్వం తొంగలో తొక్కింది. బీఆర్ఎస్ నాయకులకు కూడా రో హౌజ్ల పేరుతో దోపిడీకి పాల్పడ్డారు. తెలంగాణలో సుమారు 27,000 వరకు 24 క్రాఫ్టుల్లో పనిచేసే కార్మికులు ఉన్నారు. తెలుగు చిత్రసీమ కింద కనీసం 1,00,000 మంది ఉన్నారు. వారిలో ఇప్పటికీ ఎవరికీ న్యాయం జరగలేదంటే పాలకులు చేస్తున్న నిర్వాకాలేమిటి? నిర్మాతలు చేస్తున్న ఆగడాలేమిటి? పేదల స్థలాలు లాక్కోవడం ఏమిటి? వాటిలో ఇండ్లు కట్టుకోవడం ఏమిటి? ఇదే స్థలం సామాన్యులకు కేటాయిస్తే ఏ నాయకుడు కన్నేయలేరు. ప్రజలు తిరగబడతారు. కానీ సినీ కార్మికులు కొట్లాడరు. కడుపు కాలినా సినీ పెద్దల మీద యుద్ధానికి సిద్ధం కారు. ఇదే వారి ధైర్యం. ఎదురు తిరిగితే వేషం పోతుందేమో అన్న భయం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే కార్మికులకు న్యాయం జరుగుతుంది. అందువల్ల బక్క పేద కార్మికుల జీవితాల మీద దెబ్బ కొట్టడానికి, వారి బతుకులను తుంచేయడానికి పూనుకున్న వారిని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కార్మికులకు కేటాయించిన స్థలాలు ఎవరు కొనుగోలు చేయడానికి వీలు లేదు. ఆక్రమించేందుకు అంతకన్నా వీలు కాదు. కానీ రో హౌజ్ల పేరుతో ఇండ్లు కట్టుకున్న పెద్దలకు తగిన పాఠం నేర్పాలి. వారు కట్టుకున్న ఇండ్లపై ప్రభుత్వం బుల్డోజర్లు పంపాలి. ఎందుకంటే కార్మికులకు నోరుండదు. నోరు తెరిస్తే ఆకలి తీరదు. అందుకే కన్నీళ్లను దిగమింగుకుంటున్న కార్మికులకు న్యాయం జరగాలి. చిత్రపురి నుంచి గద్దలను తరిమేయాలి.